వరల్డ్స్ బెస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ మనీ అండ్ సక్సెస్ కోచ్ అయిన ప్రముఖ షేక్ అన్వర్ గారిచే జూన్ 1 హైదరాబాద్ లో జరిగే వన్ డే మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ మిలియనీర్ మైండ్ వర్క్ షాప్ కి రిజిస్టర్ చేసుకోండి. నమస్తే విజయ మేడం. నమస్తే ఉషా మేడం, మనం చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం వైఫ్ అండ్ హస్బెండ్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా అనుమానాలు అనేవి చాలా చూస్తున్నాం. అయిన దానికి కాని దానికి ప్రతి దానికి అనుమానం అనేది చాలా కామన్ అయిపోయింది ఇద్దరి మధ్యలో. కాకపోతే ఇద్దరిలో ఎవరైనా సరే రాంగ్ రూట్ వెళ్తున్నారు అని కానీ, లేకపోతే లేదు వీళ్ళు చేసేది తప్పు అని అనిపించి వాళ్ళ మీద డౌట్ మనం ఎలాంటి సందర్భాలను బట్టి మనం లేదు లేదు వీళ్ళు తప్పు చేస్తున్నారని మనం గ్రహించవచ్చు అంటారు. అటు అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే. సో వాళ్ళకు ఒక క్లారిటీ రావాలన్నా, లేకపోతే వాళ్ళు ఒక నిమిషం వాళ్ళపైన డౌట్ పడే ముందు నేను ఆలోచిస్తుంది రాంగా రైటా అని కూడా ఆలోచించుకోవాలి. మనం వెంటనే మాట అనేయకూడదు. సో అలా వాళ్ళు అనే ముందు ఎలా తెలుసుకోవాలంటారు వీళ్ళు చేసేది రాంగ్, నేను అడగొచ్చు ఈ టైంలో అనేది వాళ్ళకి వాళ్ళు ఎలా తెలుసుకోవచ్చు అంటారు? చాలా కష్టమైన ప్రశ్నే. ఎందుకంటే ఈ రాంగ్ స్టెప్ వేసే వాళ్ళు చాలా రకాలు ఉంటారు. ఇప్పుడు అందరికి తెలివితేటలు ఎక్కువైపోయినాయి కదా. ఇప్పుడు ఏంటి, తప్పు చేయటం తప్పు కాదు, తప్పు చేసినా దొరకకుండా ఉండేలాగా చూసుకోవటం గొప్ప. ఓకే. సో ఇప్పుడు అట్లా ఉంది పరిస్థితి. అవును. సో ఏంటంటే సుమారుగా ఊరికే కొన్ని లక్షణాలను బట్టి మనం కనుక్కునే అవకాశాలు ఉన్నాయి. ఓకే. ఏంటంటే చాలా బాగా రెడీ అవటం, అంటే ఇది వరకు క్యాజువల్గా ఉండేవాళ్ళు కూడా రెడీ అయ్యి, అంటే స్నానం చేసి రెడీ అయ్యి బాగా అంటే డ్రెస్సింగ్ మీద రెడీ అవటం మీద ఎక్కువ ఫోకస్ పెరగటం, పర్ఫ్యూమ్స్ కొట్టుకోవటం, చాలా అంటే హెయిర్ స్టైల్స్ కానీ అది చాలా అంటే చాలా శ్రద్ధగా రెడీ అవటం. అంటే పెళ్ళికి ముందు కనుక మనం మామూలుగా ఒక బాయ్ ఫ్రెండ్నో గర్ల్ ఫ్రెండ్నో కలవటానికి వెళ్తే, లేదా పెళ్ళైన కొత్తలో ఎంత శ్రద్ధగా రెడీ అవుతారు. ఇప్పుడు పెళ్ళై 10 ఏళ్ళు అయిన తర్వాత అంతా రొటీన్ అయిపోతుంది. ఉరుకులు పరుగులు ఏదో రెడీ అవ్వాలన్నా చాలా మామూలుగా ఉంటుంది వ్యవహారం. బట్ అలా కాకుండా అలా మామూలుగా ఉండే వ్యవహారం కొంచెం కొత్త అడుగులు వేస్తుంది. అంటే ఏంటి మధ్య ఈయన కొంచెం ఎక్కువ రెడీ అవుతున్నారు అని కానీ, లేదంటే ఏంటి ఈవిడ అంటే మంచి చక్కగా కట్టుకుని బాగా రెడీ అవుతుంది శ్రద్ధగా అనేలాగా ఉన్నప్పుడు కొంచెం అంటే రెడీ అయిన ప్రతిసారి మనకు అనుమానం రావాలని కాదు, ఇది ఒక రెడీ అవటం అనేది ఒక ఫ్యాక్టరు. అంటే ఇది వరకు మామూలుగా ఉండేవాళ్ళు కూడా ఇప్పుడు కొంచెం శ్రద్ధ పెట్టడం, ఓకే, అదొకటి. అట్లాగే ఏదన్నా ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు, ఒకప్పుడు చాలా మామూలుగా పక్కన కూర్చుని ఉంటే ఇప్పుడు మనకు ఫోన్ వస్తే క్యాజువల్గా తీసి మాట్లాడతాం. అలా కాకుండా ఆఫీస్ అవర్స్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి కూర్చున్న తర్వాత కూడా ఈ ఫోన్స్ వచ్చినప్పుడు ఫోన్ పుచ్చుకుని పక్కనకి వెళ్ళిపోవటం, మెల్లగా మాట్లాడటం, ఆ మెసేజ్లు అది చేసేటప్పుడు మనం ఏదన్నా గబుక్కుని వస్తే కొంచెం ఫోన్ని ఆపినట్టుగా దాచినట్టుగా చేయటం, ఇట్లాంటివి చూస్తే న్యాచురల్గానే కొంచెం అనుమానం పడవచ్చు, డౌట్ వస్తుంది. అట్లాగే ఏంటంటే ఇది వరకు మామూలుగా ప్రతిదాన్ని అంటే కలిసి చేసే పనులు కానీ అది ఇప్పుడు అంత ఆసక్తి చూపించకపోవటం, ఒకప్పుడు ఏది విమర్శలు అట్లా చేయకుండా ఉండేవాళ్ళు ఇప్పుడు ప్రతిదాన్ని విమర్శించటం. అంటే ఇప్పుడు వంట చేసినప్పుడు చాలా మామూలుగా తిని మామూలుగా చెప్పే భర్త కూడా ఏంటి మధ్యలో వంట తగలడింది, అసలు ఏం బాగుండట్లేదు అంటాం. అంటే ఊరికి చిరాకు పడటం, ఆ పొడే గిట్టనట్టుగా ఉండటం, ఇట్లాంటి కొన్ని మనం దృష్టిలో పెట్టుకోవచ్చు. అట్లాగే ఆడవాళ్ళు కూడా ఏంటంటే ఇదివరకు ఆఫీస్ నుంచి కానీ వర్కింగ్ ఉమెన్ అయితే ఇంటికి వచ్చిన తర్వాత పిల్లల మీద దృష్టి, పిల్లల మీద ధ్యాస, ఇంటి పనుల మీద ధ్యాస ఉండేవాళ్ళు, అవి తగ్గిపోవటం, ఎక్కువసేపు ఫోన్లు మాట్లాడుతూ ఉండటం, ఈ రెడీ అవటం, ఈవినింగ్ అంటే ఇంటికి వచ్చిన తర్వాత కూడా మళ్ళా బయటకి వెళ్ళటం, లేదా ఆఫీస్ నుంచి ఎక్కువ శాతం లేట్గా రావటం. ఇదివరకు టెన్షన్గా వచ్చేవాళ్ళు ఇప్పుడు ఎక్కువ రోజులు, వారానికి 2-3 రోజులు అంటే సుమారుగా లేట్గా రావటం, ఏదో ఒక ఎక్స్క్యూజెస్ చెప్పటం, కొంచెం పిల్లల చదువుల మీద శ్రద్ధ తగ్గటం. అంటే ఇది వరకటి మామూలుగా ఉన్నప్పుడు బిహేవియర్కి ఇలా కొత్త తప్పు అడుగులు వేసే బిహేవియర్కి కొంచెం తేడాలు కనిపిస్తాయి ప్రస్ఫుటంగానే. అయితే అది కూడా ఏంటంటే మనం తొందరపడి అనే ముందల నిజంగానే అంటే ఆఫీస్లో లేట్ అవుతుందా, ఏదన్నా ప్రాజెక్ట్ ఉందా, ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి. బట్ ఇవి కొన్ని సంకేతాలు అన్నమాట. అట్లాగే
భార్యాభర్తల మధ్య ఇంటిమసీ తగ్గిపోవటం, వాళ్ళ రొమాంటిక్ ఫీలింగ్స్ తగ్గిపోవటం, సో ఆ ఫిజికల్ ఇంటిమసీ, ఆ టచ్ కానీ ఇట్లాంటివి, ఆ ఫిజికల్ ఇంటిమసీ తగ్గిపోవటం, ఇలాంటివి కూడా జరుగుతాయి. ఎవరో ఒకళ్ళకి ఇప్పుడు అటువైపు పక్క చూపులు చూసే వాళ్ళకి ఆ విషయం మీద ఇంట్రెస్ట్ తగ్గిపోవటం, ఇలాంటి అవకాశం ఉంటుంది. సో ఇట్లా చూసుకోవాలి. ఇంకొక విషయం వస్తే, నేను ఫస్టే అన్నాను మొదట్లోనే, ఏంటంటే ఇట్లాంటి వాళ్ళు కొంత అతి జాగ్రత్తగా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ ఏదైతే ఇప్పుడు మనం చెప్పుకున్నామో ఇదొక రకం. కొంతమంది ఏం చేస్తారో తెలుసా, అతి ప్రేమ చూపించటం. అంటే ఆ గిల్టీతో, నేను మా ఆవిడికి ద్రోహం చేస్తున్నాను, లేదా నేను మా వారి వేరే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తూ ఇక్కడ నా వైఫ్తో ఉంటున్నాను, నా హస్బెండ్ని మోసం చేస్తున్నాను అనే ఫీలింగ్స్తో ఏంటంటే ఇక్కడ ఉన్నంతసేపు చాలా ఎక్కువ కాన్సన్ట్రేషన్తో, కాన్షియస్గా ఎక్కువగా ఉంటారనమాట ఉండాల్సిన దానికంటే. అంటే నచ్చిన కూరలు బాగా వండి పెట్టడం, ఇంట్రెస్ట్గా వండి పెట్టడం, ఆడవాళ్ళ సైడ్ నుంచి బాగా ప్రేమగా చూసుకోవటం, ఎక్కువ బయటికి తీసుకెళ్ళటం, అడిగినా అడగకపోయినా అన్నీ కొనిపెట్టడం, అడిగి అడగగానే అతిగా మెచ్చుకోవటం. ఓకే, అంటే ఏంటి, ఎక్కడ అనుమానం రాకుండా. నీకు అర్థమైందా? సో ఇట్లా జాగ్రత్తలు తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. అందుకని మనం అంత తేలిగ్గా కనుక్కోలేము. ఇవాళ రేపు అసలు తప్పు చేయకూడదనే జ్ఞానమే ఉండి, అది తెలిస్తే మొత్తం సంసారం, కాపురమే నాశనం అయిపోతుంది, మనం ఎటువైపు వెళుతున్నామని. మనకి ఎక్కడో విన్నాను కూడా నేను, ఏంటంటే కళ్ళు వెళ్ళిన చోటకల్లా మనసు వెళ్ళకూడదు, మనసు వెళ్ళిన చోటకల్లా మనిషి వెళ్ళకూడదు. ఆ గీత గీసుకోవాలి కదా. ఇప్పుడు ఎక్కువసేపు ఆ ఆఫీస్లో, ఆ వర్క్ ప్లేస్లో ఉంటారు, చిన్న చిన్న ఆకర్షణలు, ఇంట్లో ఉన్న డిస్టర్బెన్సెస్ వల్ల ఒక్కొక్కసారి కొంచెం మొగ్గు చూపటం అట్లాంటి జరగవచ్చు. ఎందుకంటే సానుభూతి ఎక్కడ కనిపిస్తుందో అటువైపు ఉంటుంది. కానీ మనం విచక్షణతో మనం ఆలోచించుకోవాలి, దీని పర్యవసానం ఎక్కడికి వెళ్తుంది. మనకు పిల్లలు ఉన్నారు, పెళ్ళయింది, మనకు భర్త, సంసారం, అట్లాగే భర్త అయితే కనుక మనకు భార్య, పిల్లలు ఉన్నారు, మనం ఒక సమాజంలో ఉంటున్నాం. మనకి ఆ పెళ్ళి అనే ఒక వ్యవస్థే ఒక కట్టుబాటులో, ఒక గీతలో, మనం ఒక కట్టుబాట్లతో పద్ధతిగా ఉండటం కోసం పెట్టిన వ్యవస్థ, ఇన్స్టిట్యూషన్. మ్యారేజ్ అనే ఇన్స్టిట్యూషన్ ఒక సేక్రెడ్ ఇన్స్టిట్యూషన్. అట్లాంటిది దానికి ఇప్పుడు మనం ఆఫీస్లో ఉద్యోగం చేయాలంటేనే ఎన్నో రూల్స్ ఉంటాయి. అంటే నువ్వు 9ంటికి రావాలి అనో, ఇన్ని గంటల పని చేయాలనో, ఈ టైం లోపల డెడ్ లైన్ అనో ఉంటుంది. అట్లాంటిది లైఫ్లో మనం ఎంచుకుని, మనం ఇష్టపడి చేసి పార్ట్నర్ని ఎంచుకున్నప్పుడు మనం కొన్ని కట్టుబాట్లకి ఖచ్చితంగా కట్టుబడి ఉండగలగాలి. మధ్యలో తప్పటడుగులు వెయ్యాలని అనిపించినా దాన్ని సరి చేసుకోవటం, ఆ మనసుని ఎవరితో ఉన్నా షేర్ చేసుకుని, నాకు ఇట్లా అనిపిస్తుంది, ఇప్పుడు ఏంటిది అని దాన్ని కట్ చేసుకోగలగటం, ఇవన్నీ తెలవకపోతే ఉషా, మనసు ఎవరు మా ఇష్టం వచ్చినట్టు మేము చేస్తాము అని అంటే ఇంకా మనకి పెళ్ళి అనే దానికి ఒక పవిత్రత కానీ ఇది ఎక్కడ నిలబడుతుందమ్మా? అనిపించటం వేరు, చేయటం వేరు. చాలా అనిపించవచ్చు, కానీ అనిపించినవన్నీ చేయకూడదు కదా, ఆలోచించుకోగలగాలి. అండ్ ఇంకొకటి, ఇవన్నీ మొదట్లో బాగానే ఉంటాయి. ఎవరైనా సరే ఇప్పుడు ఒక మహిళకి కొంచెం సానుభూతి చూపిస్తే, ఆవిడ ఇంట్లో పరిస్థితులు బాగాలేదు, భర్త చాలా కటువుగా ఉంటాడు, లేకపోతే అండర్స్టాండింగ్ లేదు, ఇట్లా అనుకున్నప్పుడు కావాలని ట్రాప్ చేసేవాళ్ళు కూడా ఉంటారు పబ్బం గడుపుకోటానికి. చాలా జరుగుతున్నాయి ఈ మధ్య కాలంలో చూస్తున్నాం. అంతే కదా, ఎవరు ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ అందిపుచ్చుకుందామని చూస్తూ ఉంటారు. అందుకే ఎప్పుడు మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఆడవాళ్ళేంటి, మగవాళ్ళేంటి. ఇప్పుడు ఆడవాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది, 2-3 కేసెస్ వచ్చినాయి నా దగ్గరికి. మగవాళ్ళని ఇట్లా ఏదో రకంగా ఆకర్షించి తర్వాత బ్లాక్మెయిల్ చేయటం. సో ఇప్పుడు భార్య దగ్గర బయటపడిపోతే ఇప్పుడు పరువు పోతుంది, ఎక్కడ విడాకులు అయిపోతాయో అని చెప్పి వీళ్ళు ఆ బ్లాక్మెయిల్కి లొంగిపోవటం, ఇట్లాంటివి చాలా ఉన్నాయి, జరుగుతున్నాయి బయట. అసలు ఇది జరగట్లేదు, ఇది జరుగుతుంది అని అనటానికి లేదు, కొత్త కొత్తగా వింత వింతగా జరుగుతున్నాయి. సో ఇవన్నీ ఎక్కడొస్తాయి ప్రాబ్లమ్స్? మనకు అసలు ఒక
క్లియర్ కట్ ఐడియా, అవగాహన, ఒక క్లారిటీ, మనం ఎంతవరకు అడుగులు వేయాలి, ఎక్కడ మనం కంట్రోల్లో ఉండాలి, ఎక్కడ మనం గీత ఎక్కడ దాటకూడదు అనేది ఒక వైఫ్కి ఏంటి, ఒక హస్బెండ్కి ఏంటి, ఒక క్లారిటీ ఉన్నప్పుడు ఇలాంటివి తక్కువ జరిగే అవకాశం ఉంది. థ్యాంక్ యూ మేడం. అంటే చాలా మందికి ఇవన్నీ అవసరం. మీరు ఏదైతే చెప్పారో పెళ్ళి అనేది నిజంగా మనకు ఒక కట్టుబాట్లు, ఒక సాంప్రదాయం, ఒక పద్ధతి, ఇవన్నీ లేనప్పుడు మనం దానికి అసలు ఎక్కడ రెస్పెక్ట్ చేస్తున్నామో కూడా అర్థం కావట్లేదు. చాలా మంది కొంతమందికి నిజంగానే ఇప్పుడు భార్య చాలా గయ్యాళిగా ఎప్పుడు రాచి రంపాన పెట్టేలాగా ఉంటారు. అట్లాగే ఒక భర్త మామూలుగా చక్కగా మంచి ప్రవర్తనతో ఉన్న ఆడవాళ్ళను కూడా అనుమానించు హింసిస్తూ ఉంటారు మాటలతో కానీ ఇట్లా కానీ. అంత మాత్రాన మనం ఏంటంటే డ్రాస్టిక్గా తప్పుటడుగులు వేయకూడదు, అది కారణంగా చెయ్యాలి. లేదంటే అసలు కుదరట్లేదు, అస్సలు మనం భరించలేకపోతున్నాము అంటే పద్ధతిగా ఫార్మల్గా విడిపోండి, అంతేగాని కలిసి ఉంటూ ఇలాంటివి చేయకూడదు. అది పిల్లలకు కూడా మనం తప్పుడు సంకేతాలు పంపించినట్టు అవుతుంది తెలిసినప్పుడు. అది వాళ్ళు కూడా రేపొద్దున మీ అమ్మగారు ఇట్లా అంటావు, మీ నాన్నగారు ఇట్లాగో అన్నప్పుడు అది వాళ్ళ మీద చాలా ప్రతికూల ప్రభావం అనేది చూపిస్తుంది ఆ పెళ్ళి అనే భావన మీద. అందుకని ఏదైనా క్లియర్గా నీకు పడట్లేదు, నీకు నచ్చలేదు, నువ్వు అడ్జస్ట్ అవ్వలేకపోయావు, ట్రై చేసావు, ట్రై చేయండి. ఫస్ట్ మీరు చేయగలిగినంత ట్రై చేసావు, అయినా సరే మీ ఇద్దరి మధ్య సఖ్యత కానీ ఏది లేదు అనుకుంటే గౌరవంగా విడిపోండి, అంతేగాని కలిసి ఉంటూ పక్కదారులు పట్టకండి. అది చాలా తప్పుడు సంకేతాలను పంపిస్తుంది సమాజంలో. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్.